మీ అందరికీ వందనాలు. ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే ఆత్మఫలాల్లో 9వది ఆశా నిగ్రహము, టెంపరెన్స్, సెల్ఫ్ కంట్రోల్. ఆశా నిగ్రహము అంటే ఏంటి? మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం. శరీర కార్యములు ఏమై ఉన్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవబుడము. శరీరాశ అంటే సాతాను మనకి ప్రేరేపిస్తూ ఉంటాడు, పాపం వైపు ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు మన శరీరాన్ని మనం పవిత్రంగా ఉంచుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ యోసేపు. పాపం చేయడానికి అవకాశం వచ్చినా కానీ దేవుని యందు భయభక్తులు కలిగి అట్టి పాపాన్ని చేయకుండా అతను వెనుతిరిగాడు. అలాగే మనం కూడా యోసేపుని గురిగా పెట్టుకొని మనం కూడా పవిత్రంగా జీవించాలి. అలాగే నేత్రాశ, పాపాన్ని చూడకుండా మన కన్నులను మనం జాగ్రత్త పరుచుకోవాలి. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని పెరికి వేసుకోమని దేవుడు చెప్తున్నాడు. అలాగే జీవపుడము, చూసిందల్లా తినాలనిపించడం. తిండిబోతులు, నిద్రబోతులు చింపిరి గుడ్డలకు కారణమవుతారు. అలాగే తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చెను కానీ పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ అంటే స్వస్థ బుద్ధి గల ఆత్మని ఇచ్చాడు. స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి గల ఆత్మని ఇచ్చాడు కానీ పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదు. దేవుడు మన మంచి ఆత్మనే ఇచ్చాడు. మనం ఈ లోకాశల కోసము మన సమయాన్ని వృధా చేస్తూ వాటి కోసం పరుగులు తీసినట్లయితే దేవుని నుంచి మనం దూరం అయ్యి పాపానికి లోనయ్యి మనం నిత్య నరకాగ్నికి యుగయుగాలు కాలాల్సి వస్తుంది. సో దేవుని యందు భయభక్తులు నిలిపి మనల్ని మనం సెల్ఫ్ కంట్రోల్లో ఉంచుకొని ఆశా నిగ్రహము కలిగి జీవించినట్లయితే పరలోక రాజ్య వారసులము అవుతాము.